అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్, మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద తోడపెద్దు సేవలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ తోడపెద్దు సేవలో అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తోడపెద్దలను తీసుకుని వచ్చి అత్యంత ఘనంగా తాడిపెద్దు సేవా గరిడీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీ అయిన కాండ్రేకుల శ్రీరామ్ మాట్లాడుతూ, అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో చండీయాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు తాడిపెద్దు సేవ గరిడి కార్యక్రమం ఎప్పుడూ ఎక్కడా చూడని విధంగా ఒకే చోట 6 రకాల తాడిపెద్దుల సేవా కార్యక్రమం నిర్వహించటం జరిగిందని తెలిపారు. అలాగే ఎప్పుడూ వినని రీతిలో మంగళహారతి పాటని చక్కగా పాడారని, దశావతారాలను 10 నిమిషాల పాటు హారతి రూపంలో వినిపించటం జరిగిందని, వీరి యొక్క కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బి వర, బి మహేష్, ఎం గోపి, ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. 2023 చండీయాగ మహోత్సవంలో భాగంగా మా యొక్క శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గంగిరేవి చెట్టు వద్ద ఈరోజు మరి 6 రకాల తోడపద్ది సేవల్ని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే కొండకర్ల నుంచి మన స్వాములందరూ వచ్చారు. అలాగే గవరపాలెం మరి ఇతర గ్రామాల నుంచి కూడా మొత్తం మీద 6 గ్రామాలు ఇక్కడికి ఈ తోడపెద్ద సేవల్లో పాల్గొన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. ఎందుకంటే మరి ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడని విధంగా మేము ఈరోజు ఒకే చోట 6 తోడపెద్ద సేవలు నిర్వహించడం జరిగింది. మరి ఈ 6 తోడపెద్ద సేవలు కూడా ఒకరికొకరు పోటీగా మరి వాళ్ళైతే ఈ యొక్క భజన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరికీ మేము చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి మరి ఈ ఆర్గనైజర్ తరఫున లక్ష్మణరావు గారికి మేము ఈ యొక్క బాధ్యతను మేము అప్పచెప్పాం. మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సక్రమంగా మాకు తీర్చిదిద్ది మాకు ఎంతో ఆనందం కలిగించారు. వారందరికీ కూడా మా పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ మంగళహారతి పాట నా జీవితంలో నేనైతే మొదటిసారి వినడం. వీళ్ళైతే ఈ దశావతారాలని మాకు ఒక 10-12 నిమిషాల్లోని ఈ హారతి రూపంలోని మాకు వినిపించడం జరిగింది. మరి వీళ్ళంతా మరి ఏ విధంగా కంఠస్థ పెట్టి ఎక్కడ ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఎలా వివరించారో మాకైతే అర్థం కాలేదు. మరి ఒక్కరే ఇదంతా ఒక 10-12 నిమిషాలు చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. మరి వీళ్ళ కృషికి మా యొక్క పీఠం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ, జై జై భవానీ. గౌరవనీయులైన శ్రీరాములు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా గవరపాలెం మరి సేవలు చేసినందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే వెంకటాపురం, కొండకర్ల, పెదరాంచం మందిరం అనకాపల్లి, చినరాంచం మందిరం అనకాపల్లి, అలాగే మునగపాక మండలం ఎర్రంకిగూరు ఎడ్లు వచ్చింది. ఈ 6 గడిలు కూడా వాడరపల్లి, నెక్స్ట్ మొత్తం 6 గడిలు వచ్చాయి. ఈ 6 గడిలు కూడా చక్కగా చేశారు. ఈ రకంగా చేస్తారని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారు శ్రీరామ్ గారు. అలాగే ఇలాగ ఇప్పటికీ కూడా ఎప్పుడు చేయాలని